ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. నేను అసలు వైజాగ్ నుంచి వచ్చాను. పాప దగ్గరికి హైదరాబాద్ లో ఉంది. అయితే నేను అంతకుముందు నాకు 10 months గా విపరీతమైన బాడీలోని ఒకటి కాదండి, తల నుంచి అరిపాదాల వరకు విపరీతమైన పెయిన్స్, అంతేకాదు డిప్రెషన్, యాంగ్జైటీ అంటూ విపరీతమైన మందులు వాడుతూ ఉన్నాను. లేవలేను, మార్నింగ్ సిక్నెస్, నేను చెప్పలేను ఎవరికి, నడవలేను, వంగలేను, ఏది పట్టుకోలేను. చిన్న పాపను పట్టుకోవాలి, చెప్పలేను. నాకున్నది ఒకటే నమ్మకం, నాలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ఆ శక్తి దేవుడే ఇస్తాడు అనుకుంటాను. అయితే మీవి నేను చూస్తున్న దగ్గర నుంచి, మీరు పరిచయం అయిన దగ్గర నుంచి ఈవినింగ్ టైమ్ లో మీవి చూస్తూ ఉంటాను. యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. అలాగే నేను ఆ రోజు చాలా బాధతో కలిసి యూట్యూబ్ చూడటానికి టైం లేక మళ్ళీ అయిపోయిన దాన్ని మళ్ళీ పెట్టుకొని పడుకుండిపోయానండి. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, చెవిదర్ పెట్టుకొని, నాకు సుహ లేదు. వింటూ కూడా నిద్రపోయాను. నిజంగా నాకు పూర్తిగా విననే లేదు. మధ్య రాత్రి అప్పుడు మరి ఆ టైం ఏంటో నాకు తెలియదు కానీ నా యొక్క రైట్ లెగ్ ఇక్కడ లోపల నుంచి ఈ పైకి బ్లాక్ తాడు లాంటిది ఒక్కసారి నా శరీరాన్ని ఉప్పేసి ఇలా పైకి పోయిందండి, బయటికి పోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఇంకొకటేమో ఇలా సైడ్ నుంచి ఈ మాత్రం చెయ్యంతా బయటికి పోయింది. అయితే నాకు స్పైనల్ ప్రాబ్లం ఉంది. అప్పుడు దేవుడు ఒకసారి పడిపోతే ఆపరేషన్ ఆపివేశారు. రెండోసారి 2 స్పైనల్స్ పైన క్రిందన పోయింది. ఇంకా మీరు కూర్చోకూడదు, నడవకూడదు అన్నారు. కానీ నేను దేవుడి మీద భారం వేసి నాకు శక్తి మీర నేను తిరుగుతున్నాను. కానీ ఆ రోజు తర్వాత విపరీతమైన పెయిన్స్ వల్ల ఆ నెక్స్ట్ డే నుంచి నేను చాలా శక్తి పొందుకున్నాను. నాకు అప్పుడు బాగా నమ్మకం, వీళ్ళెవరు నమ్మటం లేదు చెప్తుంటే. ఒక తాడు బ్లాక్, మరి అది పామో తెలీదు ఏమో తెలీదు. ఆ విన్నందుకు నా చెవిలో మార్నింగ్ వరకు అలాగే ఉంది. ఇయర్ ఫోన్ అలా లైవ్ అలా రన్ అయితేనే ఉంది, తిరుగుతూనే ఉంది. నిద్రపోయారు, అలా లైవ్ రన్ అయితేనే ఉంది, తిరుగుతూనే ఉంది. ఈ సాక్ష్యం మీకు ఎలాగ చెప్పగలుగుతాను ప్రభా, నేను అక్కడికి వెళ్ళగలనా, ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా చెప్పుకుంటాను అనుకున్నాను. ఆ తర్వాత మా పాప ఏమో జూమ్ లోకి వచ్చింది, తీసుకుంది తన ఫ్యామిలీలో. అప్పుడు నాకు మీరు చాలా రిలీఫ్ చేసినప్పుడు వామిటింగ్స్ విపరీతంగా, చాలా విపరీతంగా అండి. నాకే తెలీదు అసలు అలాగ అవుతాయని. ఆ వామిటింగ్స్ అయ్యాక మాత్రం నేను మనసులో అనుకుంది నాలో ఉన్నవి ఎన్నో పోయాయి. వావ్, హల్లెలూయా అనే ఆలోచనతో నేను చాలా ధైర్యంగా ఉన్నానండి. ఇక మేట నేను ఏదైనా దేవుడు చూస్తున్నాడు. దైవ సేవకుల్ని, ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా నేను ఆ వాక్యాన్ని తీసుకుంటే నేను తప్పగా అన్ని పొందుకుంటాను. ఇప్పుడు మీకు వామిటింగ్ అయిన తర్వాత ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఆ తర్వాత ఏమనిపించి ఏం చేంజెస్ ఉన్నాయమ్మా? అయితేనండి వామిటింగ్స్ అయ్యాక పాల పెయిన్ అది లోపల అంటే అన్ని కదిలిపోయాయి కదా, కదిలిపోయిన తర్వాత పెయిన్ లాగా వస్తుంది. తర్వాత వాళ్ళ మనసులో చాలా ఇబ్బందికరమైన నమ్మకంతో ఉన్నాను. ఆ తర్వాత మాత్రం నేను చాలా పనులు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చాలా పనులు చేసుకోగలుగుతున్నారు. చాలా ఎత్తవలసి వస్తుంది, పాపను ఎత్తుకోగలుగుతుంది. ఇది నేను చెప్పలేను ఎవరికి. నా పరిస్థితి ముందు అది నాకు మాత్రమే తెలుసు. ఎవరైనా అనుభవించలేరు కదా నా బాధ ఏంటో. మరి తర్వాత పరిస్థితి కూడా నాకు తెలుసు. నేను చాలా చురుకుగా చాలా పనులు చేశానని. మరి ఈ సాక్ష్యానికి దేవుడికి నిజంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డ చెప్పే సాక్ష్యం బట్టి ప్రభువుకు మహిమ చెల్లించండి. ఈ బిడ్డ బలిన పంచేటువంటి దయ్యంతో పీడించబడుతుండే, ఏ పని చేసుకోలేదు, ఒంట్లో నొప్పులు ఉన్నాయి, వంగలేదు, పాపను మోయలేదు. ఎలాంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉండేదమ్మా మీకు? ఇట్లా అసలు 10 months నుంచి విపరీతంగా ఉందండి. 10 మాసాల నుంచి విపరీతంగా ఉండేది. అయితే యూట్యూబ్ లైవ్ చూస్తూ ఆ లైవ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలాగే అంటే అయిపోయినటువంటి లైవ్ ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టుకొని వింటూ అలాగే నిద్రపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రంగప్రవేశం చేశాడు. గాఢ నిద్రలో, ఇందాక చెప్పాను కదండి, ఆదాము గాఢ నిద్రలో ఉండగానే దేవుడు కార్యం చేశాడు. నారిని చేశాడు. అలాగే ఈమె గాఢ నిద్రలో ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో తీసివేసినటువంటి ఆ యొక్క తాడును, సర్పాలను ఇవన్నీ కూడా బయటికి లాగేశాయి, బయటికి వచ్చేసాయి. ప్రవక్త స్వరాన్ని విని దురాత్మలు బయటికి వచ్చేసాయి. ఆ తర్వాత జూమ్లో డెవరింగ్ చేసినప్పుడు బాగా వామిటింగ్ చేసుకుంది. ఈ ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనత అవన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోయాయి.
ఇక అప్పటి నుంచి ఆమెకు నీరసం లేదు, బలహీనత లేదు, చురుగ్గా పనిచేసుకోగలుగుతుంది. చేంజెస్ ఆమె చూస్తుంది. ఆమె ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆమె చూస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి బిడ్డ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు. బేతల్ టాబర్ ఉత్సహించి, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉద్రేకంగా 2 చేతులు జోడించి గట్టిగా ప్రభువునకు మహిమ చెల్లిస్తూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అమ్మా, మీ యొక్క కుటుంబాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో ఓ కార్యం చేస్తాను సెలవిస్తున్నాడు. ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఏదో సంథింగ్ ఎక్కడి నుంచో మీరు మనీ కోసం చూస్తున్నారు. అంటే మీకు సంబంధించినటువంటి ఏదో ఆస్తి, ఏదో స్థలం, ఏదో సంథింగ్, ఏదో అక్కడి నుంచి ఏదో మనీ జనరేట్ కావడం మీరు చూస్తున్నాను. మీకు ఎక్కడి నుంచి మనీ రావాల్సింది ఉందమ్మా? ఏదైనా అమ్మాల్సింది కానీ ఏదైనా ఉందమ్మా? అమ్మాల్సింది ఉందండి. మీరు ఒకసారి నాకు చెప్పారు, ఒక ప్రాపర్టీ ఒకటి కాగితాలు అవి కనిపిస్తున్నాయి, అది మీకు రావాల్సి ఉంది, అది అడ్డుతున్నారని. మీరు చెప్పిన వెంటనే అప్పుడు నాకు దేవుడు వాటి గురించి నాకు తెలియపరిచినట్టు అయింది. ప్రార్థన చేస్తున్నాను. వావ్ వావ్, ఎస్, సంథింగ్ అక్కడి నుంచి ఏదో మనీ మీకు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఎస్, 2 చేతులు పైకెత్తానమ్మా. మీ మీదకి అభిషేకం బలంగా దిగొస్తుంది. వాగ్ని అభిషేకం, వాగ్ని అభిషేకం పొందుకోండి. వాగ్ని అభిషేకం, వాగ్ని అభిషేకం. ఎస్, బలంగా దిగొస్తుంది, దిగొచ్చింది, పొందుకోండి. టేక్ ఇట్, పొందుకోండి. ఎస్, అగ్ని అభిషేకం మిమ్మల్ని ఊపేస్తుంది, మిమ్మల్ని ఊపేస్తుంది. వాగ్ని అభిషేకం మిమ్మల్ని తిప్పేస్తుంది. వాగ్ని అభిషేకం మీలోకి ప్రవేశించబోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో వాగ్ని అభిషేకం మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. రిసీవ్ చేసుకోండి. ఒక నూతన కార్యం జరిగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.